ప్రజలకు సంబంధించిన సమస్యలు. వీటి మీద ఇప్పటికీ 4 సార్లు వచ్చా. సో ఎవరు అడ్డుకుంటా ఉన్నారు మరి? వచ్చినాక నిన్న సెక్రటేరియట్కి రమ్మంటే సెక్రటేరియట్కి వెళ్ళా. ఓకే, సెక్రటేరియట్ లో లేదు, ఇంటికాడ మంత్రుల సమావేశం జరుగుతుందని అన్నారు. సరే అలా పొద్దుపోయిందిలే, వద్దనుకున్నాం. పొద్దున్నే పోవటం కోసం ఎవరెవరికో ఫోన్ చేశాం, మాకు తెలిసినటువంటి అధికారులకు కూడా ఫోన్ చేసినాం, రండి మీరు రండి అని అన్నారు. ఆడికి పోయినాక అందరు నమస్తు కొట్టే వాళ్ళే కానీ లోపలికి పంపించే వాళ్ళు లేరు. ఇది చాలా దారుణమైనటువంటి పని. ముఖ్యమంత్రి లేదు, గవర్నమెంటు ఎవరి కోసం? ప్రజల కోసం కాదా? ప్రజల సమస్యలు తీసుకొచ్చినటువంటి మాలాంటి వాళ్ళతో మాట్లాడే ఓపిక లేదా? ఇష్టం లేదా? రిప్లై వచ్చింది. అక్కడ జైపాల్ రెడ్డి అనే అతను ఉంటాడు, ఇంకెవరో దినేష్ రెడ్డో లేదో ఆయన పేరు గుర్తులేదు. వాళ్ళని అడగాలట, వాళ్ళు టైం ఇస్తారట. ఓకే, వాళ్ళకి ఎప్పుడు వచ్చినా ఫోన్ చేస్తున్నా, ఎప్పుడు వచ్చినా మెసేజ్ పెడుతున్నా. నేను మెసేజ్ పెట్టి టైం అడిగితే దానికి సమాధానమే ఉండదు. ఓకే, అయినా వాళ్ళు టైం ఇచ్చినా ఇవ్వకుండా పోయి ఇద్దరు చేద్దామంటే గేటు కాడికి పోతే గేటు కాడ బందోబస్తు. ఆ బందోబస్తులో ఉన్నటువంటి అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది వీళ్ళు ఫోన్ చేస్తారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే, నేను అడిగి పోగానే ఒక అతను ఫోన్ లో మాట్లాడుతూ పైకి ఫోన్ చేశాడు. వాళ్ళు అడిగారు, గుమ్మన్ నరసయ్య గారు వచ్చిండండి, గుమ్మన్ నరసయ్య గారు ఉన్నాడండి అని చెప్పారు. గుమ్మన్ నరసయ్య గారిని వెళ్ళిపోమని చెప్పండి, ఇప్పుడు వీలు పడదు అని చెప్పారు. అంటే ఈ గవర్నమెంట్ లేదు, ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం, ఎవరికి సేవ చేస్తాడు? మాలాంటి వాళ్ళ నుంచి తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో వస్తాయి. మా అనుభవాలను చెప్తాం, మాకు సంబంధించిన సమస్యలు చెప్తాం. ఆ విధమైనటువంటి పద్ధతిలో అనుభవంతో చేయొచ్చు. ఏంటో అసలు మరి నేను చెప్పేది నబుద్ధి కాకనా, మేమంటే ఇష్టం లేకనా అర్థం కావట్లే. నేను 5 సార్లు ఎమ్మెల్యేనైనా ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు వీళ్ళందరితోటి నేను అంటే ముఖ్యమంత్రి